ఇలా సలసలా మరిగే నూనె మూకుడులో పడిన పిమ్మట ఎవరైనా బతికి ఉండడం అసంభవమే మాత. నేడు ప్రహ్లాదుడు మృత్యువు ఇక నిశ్చయమే. ఇంక వారితో పాటుగా దైత్య శత్రువు విష్ణువుపై భక్తి కూడా అంతమైపోతుంది మాత. వద్దు స్వామి, వద్దు. ఇటువంటి పాపం ఏ తండ్రి చేయరాదు. అయ్యో, ప్రహ్లాదుడు ఆనందం కలిగి చేదుకు పుట్టాడు. అలాంటి వాడిని మరుగుతున్న నూనెలో పడవేస్తారా? మీకు చేతులు ఎలా వస్తాయి? అమాయకుడైన మన పిల్లవాడిని ఇంత కఠినంగా శిక్షించకండి స్వామి. ఇదే జరిగితే యావత్ ప్రపంచంలోని తనయులెవరు తమ తండ్రులని ఎన్నడూ గౌరవించరు. తండ్రుల పేరు శాశ్వతంగా కళంకితం అయిపోతుంది స్వామి. కరుణించండి స్వామి, కరుణించండి. క్షమించండి నా ప్రహ్లాదుణ్ణి, కరుణించండి మన పుత్రుణ్ణి. ఎంత చూడడం నా వల్ల కాదు స్వామి. ఆ దుష్టుని కనికరించమంటున్నావా? వాడు మన దైత్య జాతిని, మన యొక్క దైత్య సామ్రాజ్యాన్ని కూడా లక్ష్య పెట్టకుండా విష్ణు భక్తితో సర్వనాశనం చేయదలుచుకున్నాడు. నీవు కనుక ఈ దుష్ట బాలుణ్ణి ఈ కాగే నూనెలో మాడిపోవడం చూడలేకపోతే ముందుగా నీవే ఈ మూకుడులో దూకాయి. అప్పుడు కాలిపోతున్నా నీ పుత్రుని నీవు చూసేటటువంటి బాధ తప్పుతుంది. అదే మంచిదేమో. తన పుత్రుడి కన్నా ముందుగా తల్లి బలి అయిపోవడం మంచిది. అప్పుడు తన పుత్రుడు బలి అవుతున్న హృదయ విదారక దృశ్యం చూడకుండా ఉండొచ్చు. ప్రభు నారాయణ, ఓ జగదీశ, నేను తమకు శతకోటి ప్రణామాలు చేస్తున్నాను. దైత్య సేనాపతి దుందుబీనినాథ, మీ కార్యం మీరు నిర్వర్తించండి. నేను మహావిష్ణువు శ్రీచరణాలను చేరేందుకు సిద్ధంగా ఉన్నాను. లే అమ్మా, ఇక లే అమ్మా, నా కేసి చూడు. మాతా, ప్రహ్లాద, పుత్ర ప్రహ్లాద, ప్రహ్లాద. నిర్దోషులైన ఈ ధర్మాత్ములపై అత్యాచారాలు చేయకండి, ఇది శివాజ్ఞ. కాదు పితాశ్రీ, నేను తమకు శత్రువును కాను.
ప్రహ్లాదుడు కేవలం నాకే కాదు, ఈ సమస్త దైత్య జాతికి కూడా బద్ధ శత్రువే. దైత్య శత్రువును నాశనం చేసి తీరాలి, లేకుంటే దైత్య జాతికి పతనం తప్పదు. ప్రహ్లాదుడు నా పుత్రుడైతే కావచ్చు, అయినా ఈ విరోధి అయిన పుత్రుణ్ణి మృత్యుముఖంలోనికి నెట్టక తప్పదు. ప్రహ్లాదుని అంతమొందించవలసిందే. అలా విచారంగా ఉన్నావే అన్నయ్య? విచారమల్లా ఒకటే హోళిక, అదేమిటో నీకు బాగా తెలుసు. ప్రహ్లాదుడు మనకు విరోధి అయి పుట్టినవాడు, మనకు బద్ధ శత్రువు. ప్రహ్లాదుడు అతన్ని మేము అనేక మార్లు మృత్యు ముఖంలోకి నెట్టేశాం, కానీ అతడు ప్రతిసారి కూడా బతికి బయటపడ్డాడు. ఈ మారు తప్పించుకోలేడన్నయ్యా. ఏమిటి? అవునన్నయ్యా, నీకోసం నేను నీ విచారాన్ని పోగొట్టగలిగే ఉపాయం కనిపెట్టాను. ఏం ఉపాయాన్ని కనిపెట్టావు నువ్వు? నీకు తెలీదన్నయ్యా, నేను అగ్నిదేవుణ్ణి తపస్సు చేసి అగ్నిలో కాలకుండా ఉండే సిద్ధిని పొందాను. ఈ విషయం కేవలం అమ్మకు మాత్రమే తెలుసు. నీకిది సిద్ధించటం వల్ల ప్రహ్లాదుణ్ణి ఎలా సంహరించాలనేటటువంటి మన సమస్య ఎలా తీరగలదు హోళిక? ప్రహ్లాదుణ్ణి నేను ఒడిలో పెట్టుకుంటాను, అతడి పట్ల ఎంతో ఆపేక్షగా ప్రవర్తిస్తాను. అదే సమయాన నీవు సైనికులను నిప్పుపెట్టమని ఆజ్ఞాపిస్తూ సంకేతమివ్వు. అగ్ని ప్రజ్వరిల్లుతుంది. అప్పుడు ప్రహ్లాదుడు అగ్నిలో కాలిపోయి భస్మమైపోతాడు. నేనేమో నాకు సిద్ధించిన శక్తి వల్ల ప్రాణాలతో అగ్ని నుంచి బయటికి వస్తాను. ఏమిటన్నయ్యా, నేను చెప్పిన ఉపాయం నీకు నచ్చలేదా? నీ ఉపాయం బాగానే ఉంది, కానీ నా ఆలోచన ఏమిటంటే ఈ ప్రహ్లాదుడు విష్ణుభక్తి ద్వారా ఎన్నెన్నో అద్భుత శక్తులను సిద్ధించుకున్నాడు. వాటి వల్ల మృత్యు అతన్ని సమీపించలేదు. నీవు చెప్పిన ఉపాయం కూడా విఫలమైతే ఇక మనం ఏం చెయ్యాలి అని? లేదన్నయ్యా, ఈ మారలా జరగనే జరగదు. నేను చెప్పేది నమ్మండి. అగ్నిలో ప్రహ్లాదుడు కాలిపోయి భస్మమయ్యేంత దాకా నేను కూడా అగ్ని నుంచి బయటికి రానే రాను. నీ అంచనా ప్రకారం మనం ఈ పని ఎప్పుడు చేయాలంటావు? రాబోయే ఫాల్గుణ మాసం శుక్ల పౌర్ణమి నాడు. రాబోయే ఫాల్గుణ మాసం శుక్ల పౌర్ణమి నాడు. హోళిక అగ్ని స్నానానికి ఈ చీచి సరిపోతుంది. హోళిక చెప్పిన ఉపాయము ఏర్పాటు ఎంతో బాగున్నాయి మాతాశ్రీ. ఇక మన లక్ష్యం తప్పక నెరవేరుతుంది దైత్యరాజా. సోదరా అమర్క, ఈ మారు ప్రహ్లాదుడు బతికి బట్టగట్టే అవకాశం ఏమీ లేదు. ఇక అతడికి అవసాన దశ వచ్చినట్టే. ఏడవకమ్మా, ఏడవకు. నీవు ఏడ్చినప్పుడల్లా నాకు అనిపిస్తూ ఉంటుంది, నేను నమ్ముకున్న ఆ శ్రీ మహావిష్ణువుపై నీకేమాత్రం నమ్మకం లేదేమోనని. నీ విశ్వాసం కన్నా నీ తల్లిగా నా మనసుకు కలిగిన క్షోభ ఎక్కువ నాయనా. ఈ లోకంలో నాకు తప్ప తన ప్రియమైన పుత్రుని మృత్యు యొక్క కబంధ హస్తాల్లో మాటి మాటికి చిక్కుకుంటూ ఉండగా చూసే దురదృష్టం ఏ తల్లికి కూడా కలగదు. ఇది చూసి తట్టుకోలేని నా మనసు ముక్కలు ముక్కలైంది నాయన. ఈ అశ్రువులు అందుకే పుత్ర. నీ అశ్రువుల వల్ల నా నమ్మకం ఏమీ సడలిపోదమ్మా. నీ మనోవ్యథను చూసినంత మాత్రాన నా భక్తిని మాత్రం వదులుకోలేను. నేను కోరేదల్లా నా భక్తి, నా విశ్వాసం వల్ల నీ మనసు బలపడాలని. నీ తల్లి మనసునే నీవు రాయి చేయగలవాయి. నీవిలా జ్ఞానిలా మాట్లాడితే నీవంటే
మరింత ప్రేమ కలుగుతోంది పుత్ర ప్రహ్లాద. నీవంటే మరింత ప్రేమ పెరిగిన కొద్దీ నీ తల్లి మనసు రాయి కాదు సరికదా, మరింత మెత్తనైపోతుంది. ఇప్పుడు నీవే జ్ఞానిలా మాట్లాడుతున్నావు. నాకేమీ అర్థం కావడం లేదు. జ్ఞానిలా కాక నమ్మకంతో మాట్లాడు మాత. గుర్తుందా అమ్మా, నేను జన్మించినప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏమన్నారో? ఆయన అదృశ్య రూపంలో నా వెంటే ఉంటారట. ఆ పరాత్పరుని ఆశీర్వాదమే నాకున్నప్పుడు విచారం ఎందుకు? ఎవరు నన్ను ఎదిరించగలరు? ఎదిరించడం సాధ్యమా? నీవిచ్చే ఆ నమ్మకంతోనే నీవు నేను ఇద్దరం జీవించి ఉన్నాం ప్రహ్లాద. నమ్మకమై ఉంటే ఏడుస్తావెందుకమ్మా? నీపై పదే పదే అత్యాచారాలు చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు. అది కూడా నీ తండ్రి వల్లనే. అది అసహాయురాలనై అబలనై చూస్తూ ఉండాలి. ఏడవక ఏం చేయమంటావు పుత్ర? చూసిన వాటి జ్ఞాపకాలు నన్ను బాధిస్తున్నాయి ప్రహ్లాద. దీనికి ఒక ఉపాయం ఉందమ్మా. ఇకపై ఇలా జరిగినప్పుడల్లా నీవు నాకు ఇరువైపులా చూడు. నీకు మహావిష్ణువు కనిపిస్తారు. ఆయన ఉన్నారని నీవు తెలుసుకుంటే నీకు బాధ కలగదమ్మా. శుభం కలగాలి నాయనా. దేవుడి దేవల్ల ఇకపై అలా జరగనీయకూడదు. ఇన్నిసార్లు జరిగాక మళ్ళీ జరగవచ్చు కదా, దీనికి విచారం ఎందుకు? అలా జరిగినా నేను చెప్పినట్లుగా చేసి చూడమ్మా. నా సరసనే శ్రీ మహావిష్ణువు ఉంటారు. ఆయన కనబడి తీరుతారు. కానీ భయపడకు, నేనేమాత్రం చెక్కు చెదరను. లేదు ప్రహ్లాద, నీకున్న విశ్వాసం నాకు లేదు కదా నాయనా. నీవు చూసుకో మహావిష్ణువును. నేను మాత్రం నిన్నే చూస్తూ ఉంటాను. నాలోని ప్రతి అణువు నిన్నే చూస్తూ ఉంటుంది. నేను నీ చెంతనున్న మహావిష్ణువును చేరుకోలేను. నిన్ను వదిలిపెట్టి నా దృష్టి అంత దూరం వెళ్ళజాలదు ప్రహ్లాద. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఎందుకంటే నీ తండ్రి గారితో పాటుగా సమస్త అసుర జాతి నీకు శత్రువులైపోయారు. నీలాంటి పసి పిల్లవాడు ఎంతకాలం వారిని ఎదిరించగలడు? మళ్ళీ అదే మాట. అయ్యో అమ్మా, నేను పసివాణ్ణి కావచ్చు, మహావిష్ణువు ఏవి పసివాడు కాదు కదా. ఆయన ఎందరినో భేదించారు, ఎవరినైనా ఓడించగలరు. నీవు మాటి మాటికి నాపై ఆయన కృప ప్రసరిస్తూ ఉండగా చూసావు కదా. ఇక నీకు విచారం ఎందుకు? నీ కన్నీరు తుడుచుకో. మహావిష్ణువు ఇప్పటిదాకా ప్రతి ఆపద నుంచి కాపాడారు, ఇకపైన కాపాడతారు. దేవుడి దేవల్ల అలాగే జరుగుతుంది నాయనా. నీ సంతానము మము కరుణించి కాపాడెదవో దేవా. అనునిత్యమున చెంతకు చేరి దయతో కావగరావా. పాలింపుమయో బాలకు నన్ను నా స్వామి వీకవా. హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి ఓం పలుకు
నిప్పందించు. ఇక మా శత్రువు పేరెత్తకు. ప్రహ్లాద, ప్రహ్లాద, నేను నీ తండ్రికి సోదరినే అయినా నీపై జరిగిన అత్యాచారాలకు ఎంతో విచారిస్తున్నాను. ప్రహ్లాద, నేను నిశ్చయించుకున్నాను. నిన్ను కనుక వీళ్ళంతా మంటల్లోకి నెడితే నేను కూడా నీతో పాటు కాలిపోయి చచ్చిపోతాను. అన్నయ్య, ఇక మీదట ఈ లేత పసివాడిపై అత్యాచారాలు ఆపివేయండి, లేకుంటే నేను కూడా చనిపోతాను. వద్దు హోళిక, వద్దు. ఈ దుష్ట బాలకుడు దయకు ప్రేమకు అర్హుడు కాడు. వీడిని కాలిపోని. వద్దు వద్దు, నేను ఇతడికి అత్తను. తండ్రికి దయ లేకున్నా నేను మాత్రం అంత నిర్దయగా ప్రవర్తించలేను. మీరంతా ఇతన్ని భస్మం చేయాలని నిశ్చయించుకుంటే నేను కూడా ఇతడితో పాటు భస్మమైపోతాను. వీడి తల్లి కయాదు ఎక్కడుంది? తన గదిలో ఉంది. ఆమెకి సంగతి ఏమీ తెలీదు. ప్రహ్లాద, నాయనా రా, నాయనా రా. ఒక మారు మళ్ళీ ఆలోచించుకో హోళిక. ఇంకా మించిపోలేదు. కాలి చనిపోదామన్న ఆలోచన కట్టిపెట్టు. వద్దన్నయ్యా, నేను ప్రహ్లాదుడిపై అత్యాచారం జరుగుతుండగా చూడలేను. ప్రహ్లాద, ప్రహ్లాద, ప్రహ్లాద. సేనాపతి దుందుబి నినాద, చితికి నిప్పండించు. పరమ భక్తుడు ప్రహ్లాదునికి, పరమ భక్తుడు ప్రహ్లాదునికి, పరమ భక్తుడు ప్రహ్లాదునికి, పరమ భక్తుడు ప్రహ్లాదునికి, భక్తుడు ప్రహ్లాదునికి, పరమ భక్తుడు ప్రహ్లాదునికి, పరమ భక్తుడు ప్రహ్లాదునికి, పరమ భక్తుడు ప్రహ్లాదునికి. నాయన ప్రహ్లాద, ఆహా శ్రీహరి, ధన్యులము మేము. తమరి లీలలు ధన్యమే కదా. ధన్యుడే తమకు భక్తుడైన ప్రహ్లాదుడు, అతడి భక్తి ధన్యమే. పాల్గొనమాస పౌర్ణమి హోళికాదహనమనే పేరుతో ఎల్లకాలము సుప్రసిద్ధమవుతుంది. దైత్యరాజు హిరణ్యకశిపునికి, మహాసూరుడు హిరణ్యకశిపునికి, మహాబలి హిరణ్యకశిపునికి. ఆపేయండి ఈ జయ జయధ్వానాలను, ఆపేయండి. ఏమైంది మాత?
మీరింత కోపంగా ఉన్నారే? నేను నిన్నడగాలి, నీవు కోపంగా లేవేమని. సిగ్గు లేకుండా నన్నింకా అడుగుతున్నావా నాకెందుకు కోపం వచ్చిందని? సిగ్గు వేయటం లేదా? జయ జయ ధ్వానాలు వింటూ ఉంటే ఎందుకు ఆ జయ జయలు? ఏం విజయం సాధించావని? ఓరి నీ విరోధి అయిన ప్రహ్లాదుడి చేతిలో ఓడిపోయావు కదా. పుత్రుని వల్ల నీవు నీ సోదరి హోళికని కూడా కోల్పోయావు. ఇదంతా జరిగినా నీకు శోకం గాని కోపం గాని కలగలేదా? పైగా నన్ను ప్రశ్నిస్తున్నావా నాకు కోపం ఎందుకు వచ్చింది అని? ఎందుకు నీవు నీ జయ ధ్వానాలు? శాంతించండి మాత. ఎలా శాంతించను? నీవు శాంతించమన్నంత మాత్రాన నాకు శాంతి కలగడం సాధ్యమవుతుందనుకున్నావా? అయితే మీ మనసుకు శాంతి కలగడానికి నన్నేం చెయ్యమంటారు మాత? దుష్టుడైన ఆ ప్రహ్లాదుణ్ణి, ఆ మహావిష్ణువును దండించనంత వరకు నా మనసులో రగిలే జ్వాలలు చల్లారవు. ఎన్నటికీ చల్లారవు. హోళిక కాలిపోవటం నాలో ప్రతీకార భావనను రగిలించింది దైత్యరాజా. నేను ప్రహ్లాదుడిపైనే కాదు, అతడికి ఆరాధ్యుడైన విష్ణువు పైన కూడా పగ తీర్చుకుంటాను. ఏడి ఆ దుష్టుడు అధముడైన ప్రహ్లాదుడు? అతన్ని మేమిప్పుడే ఇక్కడే దండిస్తాం. సైనికులారా, గూఢచారులారా, వెళ్ళండి. ఎక్కడున్నా సరే ఆ ప్రహ్లాదుని వెతికి పట్టుకుని మా ముందుకు తీసుకురండి. వెళ్ళండి. నాయనా ప్రహ్లాద. మాతా, ఎంతటి శాంత దివ్య వాతావరణమో ఈ ఆశ్రమంలో. అయితే అమ్మా, కాస్త చెప్పు, నీవు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? చెప్పవేమమ్మా, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఏం చెప్పమన్నావు నాయనా? మనం ఇక్కడికి వచ్చినట్టు కారణం ఎంతో కటువైనది. దేవర్షి చెప్తూ ఉంటారు కదా, సత్య మార్గాన నడిచే వారందరికీ కటువైన నిజాలు మనస్సుని, బుద్ధిని, ఆత్మను బలవత్రం చేస్తాయట. నాకు చెప్పమ్మా, ఏమిటా నిజం? నీకిది తెలిసిందే కదా పుత్ర. స్వయంగా నీ తండ్రే నీ పాలిటికి శత్రువు అయిపోయారు. ఆయన పదే పదే నిన్ను మృత్యు ముఖంలోకి నెట్ట చూస్తున్నారు. ఇది చూస్తే నా హృదయం కంపిస్తోంది. అందువల్లనే నేను నిన్ను ఆ భయంకర ప్రమాదకరమైన పరిస్థితులకు దూరంగా ఇలా తీసుకురావడం మంచిదనుకున్నాను. మాతా, ఈ తనువు తల్లిదండ్రులిచ్చిన ఆస్తియే కదా. వారు నాకిచ్చిన ఈ శరీరంపై వారికి పూర్తి అధికారం ఉంది. మా పితాశ్రీ దీన్ని సమాప్తి చేయదలుచుకుంటే అది ఆయన ఇష్టమే కదా. ఊరుకో ప్రహ్లాద, ఊరుకో పుత్ర. పితాశ్రీ కావాలంటే ఆయన పుత్రునే సంహరించగలరు. కానీ ఈ తల్లి మాట ఏమిటి? ప్రపంచంలో నేటిదాకా ఏ తల్లైనా తన కన్న కొడుకుని బలి చేద్దామని కోరుకుందా? చూస్తూ చూస్తూ నిన్ను నీ తండ్రి కోరిక ప్రకారం బలి కానివ్వగలదా ప్రహ్లాద? మరి నీకు నేను మాతను మృత్యువును నీ వైపు కన్నెత్తి చూడనివ్వను. అక్కడ మరణం తన భయంకర కణాలను చంచేస్తూ ఉంటుంది. అందువల్లనే నేను ఇక్కడ తీసుకొచ్చాను నాయనా. కాని మాత, ఇలా పారిపోయి పిరికి పందల ఇక్కడ దాక్కోవడం నాకు తగదనిపిస్తోంది. రా, వెళదామమ్మా. జరిగేదంతా ప్రభు ఇచ్ఛానుసారమే జరుగుతుంది. ఆ నారాయణునిచ్ఛ భక్తులకెల్లప్పుడూ సదా శుభదాయకమే కదా. పదమ్మా. నారాయణ నారాయణ. భక్త ప్రహ్లాద, నీ భక్తి యొక్క అద్భుత గాథల గురించి విన్నప్పటి నుంచి నిన్ను కలుసుకుందామని. కాదు, అలా కాదు, నీ దర్శనానికై ఉవ్విళ్ళూరుతున్నాను. ప్రహ్లాదుని దర్శనమా? మీ శిష్యుణ్ణి దర్శిస్తారా దేవర్షి? ప్రహ్లాదుడు తమకు శిష్యుడు కదా. దర్శనం కోరవలసినది ఇతడు కదా. నిజం చెప్పాలంటే తమ సహాయం లభించకపోతే ఇతడు జన్మించడం సాధ్యమయ్యేది కాదు. తమకు పుట్టుకతోనే రుణపడ్డాడు. ప్రణామం దేవర్షి. మంగళమస్తు. ఆయుష్మాన్ భవ, ఆనంద భవ. దేవర్షి, మంగళము, ఆనందము అనేవి తమ ఆశీర్వాదం ఆ భగవంతుడి కృప వల్ల కలిగాయి. నేను మా అమ్మ ద్వారా తమ యొక్క కృప విషయం గురించి కూడా అంతా విన్నాను.
తమరు శ్రీమన్నారాయణుని పరమ భక్తులు. చాలు ప్రహ్లాద, చాలు. నేను శ్రీమన్నారాయణుని భక్తుణ్ణి. కానీ భక్తి యొక్క దృఢత్వంలో నేను నీకు సమానుణ్ణి మాత్రం కాలేను. ఈ విషయంలో నీవే నాకు నేర్పాలి. క్షమించండి దేవర్షి, తమరేవైనా శిష్యుడికి పరీక్ష పెట్టదలిచారా? కఠోర పరీక్ష? లేదు ప్రహ్లాద, నేను నిన్ను వెతుక్కుంటూ ఒక సందేశమిద్దామని వచ్చాను. ఒకవేళ నీ తండ్రి శత్రుభావంతో ఒళ్ళు తెలియక నీపై ఎటువంటి అత్యాచారాలు చేసినా నీవు చెలించవద్దు. ఎందుకంటే నీకు తోడు ఆ పరమేశుని యొక్క, ఆ మహావిష్ణువు యొక్క అపార కృప ఉంది. అందుచేత అత్యంత భీషణ భయంకరమైన విపత్తులు కలిగినప్పటికీ నీకేమాత్రమూ హాని కలగబోదు. ఈ విశ్వాసం మనసులో నిలుపుకోవాలి. ఇరుగో రాజకుమారుడు ప్రహ్లాదుడు, మన దైత్య మహారాణి. పట్టుకుని తీసుకెళ్దాం. జాగ్రత్త. శాంతించండి సైనికులారా. రాజకుమారుడు అంటున్నారా? అతడు తమ రాజకుమారుడు. రాజుగారి ఆజ్ఞ ప్రకారం వచ్చారు కదా. మరి ఈ రాజకుమారుడు అంటే గౌరవాన్ని రాజమహల్లోనే వదిలేశారా? మీరు రాజకుమారుణ్ణి తీసుకెళ్లాలంటే మాత్రం తీసుకెళ్ళండి, కానీ గౌరవంగా వెళ్ళండి. వద్దు, నేను ప్రహ్లాదుని వెళ్ళనివ్వను. ఇందాకనే దేవర్షి నీకు చెప్పారు కదా, నీవనవసరంగా విచారిస్తున్నావు. నాకేమీ అవదులే అమ్మా. అది నీ అభిప్రాయం కావచ్చు పుత్ర, ఎందుకంటే నీ వెంట మహావిష్ణువు ఉంటారు కదా. కానీ నా అభిప్రాయం వేరు. ఎందుకంటే నాకున్నది నా పుత్రుడంటే విచారము, అతడి పట్ల ప్రేమ. మాతా, నీవు నమ్ముతున్నావు కదా నాకు తోడుగా విష్ణువు ఉన్నారని. నాకు తోడుగా నీవు, నీ మమకారము ఉన్నాయన్నావు. నాకు తోడుగా భక్తవత్సలుడు విష్ణువు, నీవు కూడా ఉన్నారంటే నీ వెంట కూడా భగవంతుడు ఉన్నట్లే కదా. చూసారా దేవర్షి తమరు, ఈ బాలకుడి బుద్ధి కుశలత? ఎంత చతురుడో తమ శిష్యుడు. అదేగా నేను చెబుతున్నది దైత్యరాణి. ఇతడు నిర్భయుడు, ఎంతో తెలివైనవాడు కూడానని. తమరు నిశ్చింతగా ఉండండి, ఇతన్ని వెళ్ళనివ్వండి. నన్ను వెతకడానికి మీరెంతో కష్టపడి ఉంటారు సైనికులారా. నన్ను వెంట తీసుకెళితే మీ కష్టాలు తీరిపోతాయి. ఓం హరి, ఓం హరి, హరి హరి ఓం. మేము రాజభవంతిలోను దాని పరిసరాల్లోనూ నలువైపులా వెతికాం, కానీ ప్రహ్లాదుడు ఎక్కడా కనిపించలేదు. మాకీ సమాచారం చెప్పడానికి కావచ్చావు. దుర్వార్తను వినిపించే ముందుగా మాకు జయ జయధ్వానాలు చేస్తావే. ఎందుకని? మేము నీ జయ జయధ్వానాలను విని సంతోషించాలనా? నీవిలా విఫలుడవయ్యావనే సమాచారం విని కూడా మేం విచారించకూడదనా? దైత్యరాజా, మేము దూర దూరాలకు ప్రహ్లాదుని వెతికేందుకు మన సైనికుల్ని పంపాం. వారు తల్లి కొడుకులిద్దరిని తప్పకుండా కనిపెట్టగలరు. మమ్మల్ని వెతకడానికి మీరింకా ఏమాత్రం కష్టపడనవసరం లేదు. నేనే తమ సమక్షానికి వచ్చాను. పితాశ్రీ, పుత్ర వ్యామోహం వల్ల అమ్మనని ఎక్కడికో తీసుకెళ్ళింది. కానీ మా శ్రీమన్నారాయణుపై నమ్మకం ఉండటం వల్ల తిరిగి వచ్చాను. తమకు నా కోసం అన్వేషణ, నిరీక్షణ చేసినందుకు కష్టం కలిగిందేమో. అందుకు నన్ను క్షమించండి. దుష్ట బాలక, ఇంత చిన్న వయస్సులోనే మహాజ్ఞానిలా మాట్లాడుతున్నావే. మమ్మల్ని క్షమించమంటూ ఈ నాటకం కూడానా? దానితో మాకు ఆశ్చర్యం కాదు, కోపమే కలుగుతోంది. ఇదంతా ఎలా జరిగింది? నీ వాలకం పెట్ట కొంచెం కూతఘనం ఉన్నట్టుగా ఎలా తయారైంది? జరిగేదంతా ఓం హరి కృప వలనే జరుగుతుంది పితాశ్రీ. మళ్ళీ మళ్ళీ నీ ప్రభువు మాట ఎత్తుతున్నావా? ఓరి దుష్టుడా, కులద్రోహి! ఈ హిరణ్యకశిపుడి పేరు వింటే ముల్లోకాలు కంపిస్తాయే. అలాంటి వాడి ఎదుట నిలిచి నీవు మా శత్రువు అయిన విష్ణువు పేరెత్తే దుస్సాహసం ఎలా చేస్తున్నావు? అంతా ఓం హరి కృపయే పితాశ్రీ. పితృద్రోహి! మా సమక్షంలో పదే పదే నీవు మా శత్రువు పేరెత్తుతూ మా క్రోధాగ్నిని మరింతగా ప్రజ్వలింపజేస్తున్నావు. మమ్మల్ని అవహేళన చేస్తూ నీవు మా శత్రువు గుణగణాలను ఏం చూసుకుని పొగడ సాహసించావు దుష్టుడా? శ్రీ మహావిష్ణువు అండతో ఆ విశ్వాసం వల్లనే.
నేను తమరిని అవహేళన చేయలేదు, అలా చెయ్యలేను కూడా. నేను తమకు పుత్రుణ్ణి. నాకు తమ నుంచి తండ్రిగా ప్రేమ లభించినా లేకపోయినా నేను తమని పుత్రుడుగా గౌరవించి మర్యాదించడం మాత్రం మానలేను, ఏనాటికి మానుకోలేను. ఇంకా పితాశ్రీ, నేను గౌరవంతో ఆదరపూర్వకంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. తమరిలో ఉన్న భావన ఏమంటే తమరు సర్వశక్తివంతులని, ఈ ముల్లోకాలు తమని చూసి భయపడతాయని. తమరి భావన, ఈ భ్రమ ఇంకా విడిచిపెట్టండి. అప్పుడు సమస్త దైత్య జాతికి హితం కలుగుతుంది. ఈ జగతిలో సర్వశక్తివంతుడు, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు ఒక శ్రీ మహావిష్ణువే. చిన్న పెద్ద సమస్త చరాచర జీవులు ఆయన కాధీనమే. ప్రహ్లాద, నీ వాచాలతకు పరిణామమేమిటో తెలుసా? పితాశ్రీ, ఫలితం బాగుండనిది చెడ్డ మాటలు, తలపులకు, కర్మలకే. నేనేవి తగని మాట అనలేదే. నిజం చెప్పనివ్వకపోవడం దుష్ఫలితాన్నే ఇస్తుంది. పరమాత్ముని శక్తియే శ్రేష్టమని అంగీకరించకపోవడం కాని పనే. లోకరీతిని పట్టి చూస్తే తండ్రి అయిన వాడు తన పుత్రుణ్ణి తగని పనులు చెయ్యనివ్వరాదు. కాని పరిస్థితులు అప్పుడప్పుడు మారుతాయి పితాశ్రీ. అందుచేత నేనిది తమకు చెప్పక తప్పదు. తమరు తమ రాక్షస భావనలను వీడి నిజాన్ని ఆమోదించండి. నిజం ఏమంటే శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ లేకుంటే తమరు మాట్లాడలేరు, నేను వినను లేను. నేను మాట్లాడలేను, తమరు కూడా వినలేరు. అందువల్ల ఒక నిజాన్ని అంగీకరించటానికి ఎటువంటి అభ్యంతరము ఉండరాదు. ఆ శ్రీమన్నారాయణుడే పరమ పరమేశ్వరులు, సృష్టికి నియంత, పాలకులు కూడా. ఓం హరి. ఓం హరి. చీత్కారం దుర్బల మనసును సూచిస్తుంది పితాశ్రీ. పరమేశ్వరుడు జగతిలోని అణు అణువున నిండి ఉన్నారని తమకనిపిస్తే, ఆయనే సర్వశ్రేష్ఠ మంగళకారకుడు అనిపిస్తే ఆయనను ఎదిరించటం ఎవరికి ఏవి కూడా లాభించదు. ఇలాంటి చీత్కారం వల్ల తమకేమి లాభిస్తుంది? నేను తమను మళ్ళీ ప్రార్థిస్తున్నాను, అహంకారాన్ని వీడి ఆయనే జగత్ రక్షకుడిని అంగీకరించండి. అయితే నీ విష్ణువు ప్రపంచంలోని అణువణువునా ఉన్నాడా? అవును పితాశ్రీ. అయితే నేనంటే భయపడతానే, నాకు కనబడలేదుకని. ఆయనను చూడాలంటే మీవాణ్ణి చేసుకోవాలి, మమేకం కావాలి. అప్పుడు ఆయన్ని పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తారు. అయితే పిలవతండి, పరిగెత్తుకుంటూ రమ్మను చూద్దాం. నన్ను కూడా చూడని అతడి రూపం ఎటువంటిదో, అతడి శక్తి ఏమిటో విశ్వాసం ఉంటే పిలువు. నా విశ్వాసము నా నమ్మకము హరిపై నిలిపితిని. నా విశ్వాసము నా నమ్మకము హరిపై నిలిపితిని. సదా భజించి సదా జపించి శ్రీహరి కొలిచితిని. హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి
జగతికి తండ్రివి నా తండ్రికి చూపుము నీ అవతారం ఎవరిది బలమో ఎవరిది అహమో ఎరిగింపుము దేవా హరి ఓం పలుకు మదిలో పలుకు 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 నా విశ్వాసము నా నమ్మకము హరిపై నిలిపితిని నా విశ్వాసము నా నమ్మకము హరిపై నిలిపితిని సదా భజించి సదా జపించి శ్రీహరి కొలిచితిని హరి ఓం పలుకు మదిలో పలుకు 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 హరి ఓం పలుకు మదిలో ప్రహ్లాద, ఎవరికి ప్రణామం చేస్తున్నావు? ఎక్కడ నీ దేవుడు? పితాశ్రీ, ఇంతకు ముందే నేను ఆ స్తంభంలో శ్రీహరి విష్ణువును దర్శించాను. అయితే నీ దేవుడు ఈ స్తంభంలో ఉన్నాడా? అవును పితాశ్రీ, ఆ, శ్రీహరి విష్ణువు ఇందు అందు ఇక్కడ అక్కడ ఆయన సర్వత్రా కనిపిస్తారు. తమరి స్తంభంలో చూడదలిస్తే అందులో కూడా కనిపించగలరు. ఆ! నీ దేవుడే కనుక ఈ స్తంభంలో దాక్కుని ఉంటే నేను అతన్ని ఇప్పుడే ఈ క్షణమే సంహరిస్తాను. ఆ! ఆ! ప్రహ్లాద, పిలు నీ దేవుణ్ణి. ఇక నిన్ను నీ దేవుణ్ణి ఇద్దరిని కూడా సంహరించేస్తాను. చూస్తాను నీ దేవుడు నిన్నెలా కాపాడుతాడో. మాత, ఏమిటి కంపనం మాత? కైలాసం కదులుతోంది. కదులుతోంది. వీడన్న మాట నీకు భగవంతుడు. వీడు మనిషి కాడు, పశువు కాడు. ఈ తుచ్చ జీవియే నీ భగవంతుడా. ఓయి కురూపి, నేను నిన్నింక ప్రాణాలతో వదిలిపెట్టాను.
హిరణ్యకశిప, బ్రహ్మదేవుడు నీకు వరాన్నిచ్చాడు, అది జ్ఞాపకం ఉందా? చూసుకో. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటిదేమీ లేదు. ప్రస్తుతం పగలు కాదు, రాత్రి కాదు. నీవు ఇంట్లోనూ లేవు, ఇంటి బయట లేవు, ఆకాశాన లేవు, భూమి మీద లేవు. నిన్ను చంపుతున్నవాడు మనిషి కాడు, దానవుడు కాడు, పశువు కాదు, పక్షి కాదు. ఓ ఈ మూర్ఖుడా, మృత్యువు వరానికి పూర్తిగా కళ్ళు కప్పి దానికి తెలియకుండా రావలసిన చోటికి వచ్చేస్తుంది. ఓ జగత్ పరిపాలక, ఇంకా తమరు శాంతించండి. ఓ శ్రీహరి విష్ణు, తమరు నరసింహావతారమెత్తి నా వరాన్ని నిజం చేశారు. తమ భక్తుణ్ణి కాపాడారు. ఇక శాంతించి తమ నిజస్వరూపాన్ని ధరించండి. అవును ప్రభు. హిరణ్యకశిపుడు బీభత్సాన్ని సమాప్తం చేయడానికి తమరు అతడి కన్నా భయంకరమైన రూపాన్ని ధరించారు. తమరి లీల సఫలమైంది ప్రభు. ఓ భక్తవత్సల పరమాత్మ మహావిష్ణు, తమరు మా మొరలు వినండి. తమ పూర్వ రూపాన్ని ధరించండి. స్వామి, భక్తవత్సలుడు శివుడు జ్యోతి రూపంలో పరివర్తన చెంది ఆకాశం చేరాడు. ఇదే జ్యోతి నుంచి శరభ అవతరణ జరిగింది. దీని పైభాగం పక్షి మరియు క్రింది భాగం మానవ రూపం. ఇదే రూపంలో శివుడు నరసింహుణ్ణి ఆలింగనం చేసుకుని ఆయన క్రోధాన్ని శాంతింపజేశాడు. నరసింహుని క్రోధమైతే శాంతించింది, కానీ ఆయన్ని మూల రూపానికి తెచ్చే ప్రక్రియ మాత్రం మిగిలిపోయింది. నరసింహుడు ప్రహ్లాదుని కారణంగా తాను అవతరించినందువల్ల ప్రహ్లాదుడు తన ఆశీర్వాదం స్వీకరించినప్పుడే తన మూల రూపానికి తిరిగి వస్తానని స్వయంగా ప్రేరణ ఇచ్చి పరిస్థితిని స్పష్టం చేశాడు. ఆ తరువాత స్థితిని సామాన్యం చేసేందుకు భక్తవత్సలుడు పరమశివుడు తన మూల రూపంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. మీరందరూ విచారించవలసిన పని లేదు. పరిస్థితిని, నిజాన్ని బాగా అర్థం చేసుకోండి. ఈ నరసింహావతారాన్ని ఎత్తడం ప్రహ్లాదుని హితానికై జరిగినది. ప్రహ్లాదుడు నరసింహుల సంబంధం భక్తునికి భగవంతుడికి ఉండే అవినాభావ సంబంధమే. భక్తులు భగవంతునికి ప్రియమైన వారు. భగవంతుడు భక్తులకు వసుడై ఉంటాడు. అందువల్ల ఓ భక్త ప్రహ్లాద, నీవు కూడా ఈ నిజం తెలుసుకో. నీకోసమే ఈ నరసింహస్వామి అవతారం ఎత్తాడు. ప్రహ్లాద, ముందుకు వెళ్ళి ఆయన ఆశీర్వాదాన్ని పొందు. హర హర మహాదేవా. ఓం హరి. ఓ జగత్ పరిపాలక,
ఓ ప్రభు, తమ క్రోధాన్ని శమింపచేయండి. ప్రియమైన ప్రహ్లాద, మన అందరి లక్ష్యము నెరవేరింది పరమేశ. ఇక మిగిలిందల్లా ప్రహ్లాదుణ్ణి ఈ రాజ్యానికి రాజుగా ప్రకటించడమే. ఆ పని కూడా పూర్తి చేయాలి. మన లక్ష్యంలాగే తప్పక నెరవేర్చాలి. తమ అందరి లక్ష్యాలు నెరవేరాయి. ఇక దయచేసి నా కోరికను చెల్లించండి. నీ కోరిక ఏమిటి ప్రహ్లాద? పరమాత్మ, తమరి దివ్య విశ్వరూపాన్ని చూడాలని ఉంది. భక్తుని కోరిక తప్పక నెరవేరుస్తాం. జగత్ పరిపాలకుడు పరాత్పరుడు శ్రీమన్నారాయణునికి, నరసింహావతారుడు భక్తవత్సరుడు పరాత్పరుడు శ్రీ మహావిష్ణువుకు